ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఏంటయ్యా ఇంత లేటు? ఈ రోజు నీది వేలం పాట వేయబోతున్నా. నాది వేలం పాట ఏంటి? నాది వేలం పాట ఏంటి సార్? హోటల్ వేలం పాట వేస్తున్నారన్నారు సార్. ఇందుకే ఆ వేలం పాట పాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించు. ఏంటి నేను వేలం పాట పాడుతుంటే సిటీ పాట పాడే వాళ్ళు వచ్చారేంటండి? హలో ఆది, అనసు ఇక్కడ కొంచెమైనా ఉందా? అది ఇక్కడ మరేమైనా ఉందా? ఏ ఆది, నా రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఆడియన్స్ నేను వస్తుంటే రీతు పైకి ఎదిగిపోవాలి అంటున్నారు. వాళ్ళు ఎదిగిపోవాలి అనట్లేదు, దిగిపోవాలి అంటున్నారు. వేషాలు వేయకు. చిన్న వేషాల కోసం నా దగ్గర అనేసి ఇప్పుడు నన్ను వేషాలేక నేను ఇక్కడ ఉన్నాను, మా మేడానికి నేను ఉన్నాను, బాడీ గార్డ్ గా ఉన్నాను. ఎవరు ముట్టద్దు, పట్టద్దు. పట్టుకోవద్దు అంటాడు. ఈ స్కిట్ లో పెట్టుకోవద్దు అంటే డైరెక్టర్ గారు కొంచెం చూడండి అన్నారు. మళ్ళీ అనసూయ గారు ఆ గూగుల్ పాస్వర్డ్ ఏం పెట్టారండి? రావట్లేదు. అనసూయ అప్సరస అని కొట్టు వస్తుంది. అది కొడితే రాంగ్ అంటుందండి. గూగుల్ కూడా అర్థమైంది పాట. ఓకే. ఇదంతా కాదు, నాకు ఒక డౌట్. మీ హోటల్లో చేసినవి మీరే తింటారా? మా హోటల్లో మేము తినటం కుదరకే బయట నుంచి మిమ్మల్ని పిలుస్తాం. ఇదంతా కాదు, నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నువ్వేం అనకూడదు. ఓకే. నేను ఒకటి చెప్పాలి అంటున్నాను, నువ్వేం అనకూడదు అంటున్నాను. నా మనసులో ఏముందో నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇచ్చింది చేస్తే చాలు అంటున్నాను, అయినా స్కిట్లు పెడుతున్నావు. అయినా పదే స్కిట్ లో పెడుతున్నాను. ఎందుకో నీకు అర్థం కావట్లేదా? ఏమయ్యా మాట్లాడే ముందు గ్యాప్ ఇవ్వు. ఇచ్చా కదరా 4-5 ఎంత 10 స్కిట్లా ఎంత? మీలాగే వేలం పాట పాడడానికి ఇంకో బ్యాచ్ కూడా వస్తున్నారు. మీరు పక్కకి రండి. వచ్చేసాం. ఇదిగో షాప్ ఎవరొకరు కొనాలి, పూజ చేయాలి, ఆ తర్వాత వస్తే 10వ పాతగా ఇస్తారు. ఇప్పుడే వచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నావయ్యా? మేము వేలం పాట పాడినా మీరా? ఒకటేమో ఎప్పుడు పోతో తెలియదు, ఇంకోటేమో ఎటు పోతో తెలియదు. మీరు వేలం పాట వేస్తారా? మీరు సెక్యూరిటీ కోసం ఏం కంగారు పడద్దు. ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాం, స్టూడియో బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, ఆ గేట్ బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, రోడ్డు చివరి ఇంకో ఇద్దరు ఉన్నారు. ఎందుకురా అంతమంది? అది జరిగినప్పటి నుంచి బాత్రూమ్ లో ఉన్నా బయట 10 మందిని పెట్టుకుంటారు. జాగ్రత్త పెరిగింది. అయినా మాతో పాటు వేలం పాటకు వచ్చింది వీళ్ళేనంటావా? వీళ్ళే పోటీకి వచ్చింది. వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేసి చూడండి, కొద్దిగా అటు ఇటుగా ఒకలా లేవు. అటు ఇటుగా ఉన్నారు కానీ ఒకలా అయితే లేరు. వేలం పాట స్టార్ట్ చేద్దామా? సర్కారు వారి పాట 5 లక్షలు. 6 లక్షలు నా పాట. తినటానికి ఉందా ఒక పూట? 10 లక్షలు నా పాట. 4-5 రోజుల్లో 15 లక్షలు. 18 లక్షలు. 25 లక్షలు. 25 లక్షల? ఏంటి 25 లక్షల? మేము అంత తోగలేమమ్మా, మీరే ఉంచుకోండి. నా హోటల్ ని 25 లక్షలకు పాడారు మీరు. అయ్యో, నేను ఏదో ఫ్లోలో 25 అనేసాను కానీ నా దగ్గర 20 లక్షలే ఉంది. ఇప్పుడు ఎలా? అంటే ఈ హోటల్ మీరే పని చేసి 5 లక్షలు సంపాదించండి, ఆ తర్వాత హోటల్ మీకు అప్పగిస్తాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. దోశ వేయాలంటే పిండి పెనం మీద వేయాలా? లేదు, నా మీద వేసి కింద నిప్పు పెడితే దోశ వచ్చేస్తుంది పైకి. ఏం లేదు, దోశ చేయటం పెద్ద విషయం కాదు. పట్టుకో, ఇలా పెట్టి ఇలా వేస్తే దోశ అయిపోద్ది. అప్పుడే రాకూడదు. నేను 2 సార్లు తిప్పాలాగు. ఇలా చేస్తే ఏమొస్తుంది? నీకు అనుభవం వస్తుంది, నాకు ఆనందం వస్తుంది. ఏమొస్తుంది అంటే నువ్వు తోక పూరి. ఏంట్రా అలా చేస్తే ఏమొస్తుంది? అంటే పొగిడితే పొంగుతారంట కదా, పూరి కూడా పొంగిద్దామని. ఇలా పొంగుతారు అనే డైలాగ్ అయితే ఆడియన్స్ లాగిపెట్టి నేను వెళ్ళి పాత్రలు తోముతా. అది ఇచ్చిన పాత్రలు కరెక్ట్ గా చేసి ఉంటే ఈ పాత్రలు తోమే అది వచ్చేది కాదు కదరా. రే దా
సరే అదో ఫోన్ వస్తుంది ఆగు. హలో అవునా? ఓకే 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 ఓకే. ఏంటి మా వాళ్ళు రీతుతో ఈ పని చేపిస్తున్నారని నా ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారా? లేదు లేదు, ఇక్కడ ఎందుకు అక్కడికి వచ్చి తావచ్చు కదా. ప్రొడక్షన్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో తినడానికి వస్తున్నారు. రండి, ఏం కావాలమ్మా? కూర్చోండి. బాబు ఇదిగో నాకు 2 పొంగిన పూరీలు కావాలి. అందులోకి కూర మాత్రం మసాలా ఘాటు ఎక్కువ ఉండాలి. ఏంటయ్యా కూరలో మసాలా లేదు? లేదా ఓ పని చేయండి, ఈ వీడియో చూస్తూ ఆ ఇడ్లీ తినండి. తినండి. ఏంటయ్యా మసాలా ఎంత ఘాటుగా ఉంది? ఎవరు చేశారేంటి? నీ వీడియోనే. ఇంకా మీరు ఎంటర్ అవ్వలేదా? ఏమిటి గురువు గారు 2 పెద్ద పులకాలు ఉన్నాయా? మీరున్నారని చేయలేదురా. ఇడ్లీలు ఏంటంటే తెల్ల ఇంటికి వచ్చింది. అనసూయ చూసుకొని చేయాలి కదరా. ఏండి సాంబార్లో బల్లి పడింది. ఇదిగో వాడు చెప్పాడు కదా, నువ్వు అబద్ధాలు ఆడకు. మా రీతు అక్కడే ఉంది, నీ సాంబార్లోకి ఎలా వచ్చిందిరా? నేను 4 బజ్జీలు 2 ఇడ్లీలు పెట్టమన్నా, నువ్వు 1 ఇడ్లీ 2 బజ్జీ పెట్టు. ఏంటిది పెట్టింది నీ మొహానికి అదే ఎక్కువ. ఎలా మాట్లాడతాడేంటి? వాడితో ఉదయం ప్రొడక్షన్ వాడు అలాగే మాట్లాడాడు, వాడు నీతో అలాగే హోటల్ ఒక పెద్ద నడపాలంటే ఒక ఇది ఉండాలి. ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటిదంతా? ఏం జరుగుతుంది? ఈ హోటల్ మేము కొన్నాము, మేము ఇక్కడ హోటల్ నడిపిస్తున్నాము. ఏమో ఉన్నారు, ఏమో హోటల్ కొన్నారు. ఈ హోటల్ నాది. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యు. అది ఏంటిది? నా చేత దోశలే ఇచ్చావు, ఇంత పని చేయించావు. మొన్న ఎప్పుడు మన డైరెక్టర్ గారు జబర్దస్త్ జలక్ కింద ఒక టాస్క్ చేయాలి, మీరు మధురా నగర్ లో దోశలు వేయాలన్నాడు కదా. అంటే మీరు చేయనన్నారట కదా. ఇట్స్ డైరెక్టర్ రివెంజ్, నాది కాదు. ఏంటి స్టెప్ తడబడుతున్నాయి? రోజు కొత్త అమ్మాయిలతో ఎంట్రీలు ఇచ్చి ఒక్కసారిగా పాత కర్పూరంతో స్టెప్పులు అంటే ఆ మాత్రం తడబడతాయి. ఏంటి ఈ మధ్యన పండగ ఈవెంట్లను పిలవట్లేదు? పండగ ఈవెంట్లకు ఫోన్ చేస్తే రెమ్యునరేషన్ తో పాటు పండగ మామూలు కూడా అడుగుతున్నావు కదా నువ్వు. అందంగా లేననుకోండి, శ్రీదేవి డ్రామా కంపెనీ కంటిన్యూగా ఎందుకు పిలుస్తారమ్మా? ఆ చివరిలో కంపెనీ అనే పదానికి న్యాయం చేసేది నువ్వు ఒక్కదాని. అమ్మాయిలను పిలువు. అమ్మాయి ఏం పెద్ద కూతురా, డల్లుగా ఉన్నావు? మొన్న మీరు నా పక్కన ఉండగానే ఆ కాలేజ్ వాచ్మెన్ నన్ను అదుల్లో చూస్తున్నాడు. అదేలే, నా పక్కన ఆయాగా చేసింది మీ పక్కన కూతురుగా చేస్తుందంటే అదే చూసాడు. అందరూ తప్పే ఉంది. నాన్న అక్కను ఒక మాట నేను అసలు ఊరుకొని చెప్తున్నా. అక్క నేను చీర కట్టి పూలు పెట్టుకుని గుడికి వెళ్తే ఏమంటాడో తెలుసా? వేరే గుడికి వెళ్ళండి, కొబ్బరి చెప్పులు అయిపోయినాయి అంటున్నాడా? అమ్మ ఏంటమ్మా నాన్న, అసలు నిజంగా ఈయన మా నానేనా? నేను చాలా సార్లు అడిగేదా, నాకు చెప్పట్లేదు. సర్లే, ఈ పక్క ఫ్యామిలీ వాళ్ళు రారేంటి వాళ్ళు బయటికి? చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. అయ్యా బాబోయ్, మా దంట చాలా బెటర్ అయ్యా బాబు. ఏం బాబు నాకు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పావు? నా జిమ్ బాడీకి తగ్గ బాడీని పెడతా అన్నావు కదా. డెడ్ బాడీ ఏంటి? నా పెదాలు చూస్తే మీకు వదలాలని లేదు కదా. మీరు వదలొద్దు, నేను వదలొద్దు. ఏమనిపిస్తుంది? నాకు ఇండస్ట్రీ వదిలేయాలనిపిస్తుంది. ఏమండి, అక్కడ మల్లెపూలు పెట్టాను, అగరత్తులు పెట్టాను, ఏం చేయమంటారు? అదే మల్లెపూలు నీ మీద వేసుకుని అగరవత్తులు తల దగ్గర పడుకు పెట్టుకోమంటాను. ఇంతకీ మీ అబ్బాయిలు రాలేదా? అరే బాబు చిట్లు రండి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఈ టైంలో మాకు ఈ టార్చర్ ఏంటి అర్థం. హలో, యాక్టింగ్ స్కూల్ ఓపెనింగ్ పిలుస్తున్నారు, లక్షిస్తా ఉన్నారు. లచ్చిత్తా మీ ఇద్దరు జాయిన్ అవ్వండి, అందులో మీ దండం పెడతా. ఏ మాకెన్ని కాల్స్ వస్తే తెలుసా? ఫోన్ చూపిరా, ఫోన్ చూపి. ఒరే మామూలు వాళ్ళను ఫోన్ అడిగితేనే 10 నిమిషాలు ఆలోచిస్తారు, అలాంటిది వాడిని అడిగి వాడు చూపిస్తారు అసలు ఫోను. మా వాడు ఫోన్ అసలు చూసేటట్టు ఉండదా? పొరపాట్లు చూస్తే మనం ఈ లోకాన్ని చూడలేం, అలా ఉంటాయి అందులో. ఆయన అన్ని మాట్లాడుతుంటే ఊరుకొని ఉంటాయండి. నాన్న నరాలు కూడా జుమ్ అంటున్నారా? ఇలా నరాలు జువ్వమన్నాయని వెళ్ళాడు, తర్వాత ఎవ్వు అనిపించి పంపించారు. నీతో ఎన్ని గొడవలు అయినా ఉండొచ్చు. రీతు ఇలారా.
నేను తాళం చెవైతే నువ్వు దానికి ఉన్న కప్ప. నువ్వు చెవి కాకపోయినా అది కప్పే చూడు. అందులో నిజం ఉంది. నీ మొహానికి నేను కావాలా? అది అడగాలంటే ముందు దానికి మొహం కావాలి, అది గమనించే. మీ కూతురని కాదు కాని భయ్యా, నాకు కూడా డౌటే కానీ చెప్పు. వీళ్ళది కాదే అసలైంది. పవిత్ర ఇలా చెప్తా. పవిత్ర, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నారా? నీ మాటలు నా మనసుకి అత్తుకుంటున్నారా? నా చెప్పు నీ చెంపకు రాసుకుంటుంది వెనక్రా. మా అమ్మాయిలకి మీ అవసరం అసలు మీరు? మా రేంజ్ ఏంటో తెలుసా? చెప్పే. ఇదిగా మా ఆయనకి రాత్రి అవుతే ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. నేనేం చేస్తానని చెప్పి మా ఆయన రాత్రి ఇంటికే రాడు. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి, నావెన్ని కథలు ఉంటాయి మీకు తెలుస్తుంది. అలాంటి కథలు మా అమ్మాయి కూడా చాలా పడింది, యూట్యూబ్ లో లేవంతే. ఇది కాదే మా రేంజ్. మాకు డబ్బులో ఎటువంటి తృప్తి లేదు. మా ఆస్తి సగం దానం చేసేద్దాం అనుకుంటున్నాం, ప్రెస్ మీట్ పెడతాం. అలా అయితే మాకు కూడా ఇది లేదు, మా ఆయన రాసి చేస్తాను. మీడియా రండి, ఇప్పటికిప్పుడు మా సగం ఆస్తి దానం చేసేస్తాం రండి. మీడియా వచ్చేసింది. మరి వచ్చేస్తే పరిగెత్తురా, మా దగ్గరకు వస్తావేంటి? ఆడవాళ్ళ మీద దాడి జరిగిందంటే నేను అసలు ఊరుకొని చెప్తున్నాను. ఏంటి భయ్య అంటున్నాడు? వాడు తప్ప ఎవరో దాడి చేయకూడదంట. అది మీడియా మీరు పిలిచారు. ఇది కాకుండా మాకు ఇంకా రేంజ్ ఉందయ్యా. ఈ రోజు మన ఇంటికి ఒక హీరో వస్తున్నాడు చెప్పాడు. ఈ రోజు మా ఇంటికి ఒక సూపర్ హీరో వస్తున్నాడు. హాయ్ రవ్వరం బీటెక్. రీతు ఓన్లీ టెక్, నో చెక్. మీ సైడ్ ధనుష, ఆ సైడ్ ఎవరు రాబోతున్నారో తెలుసా? పవర్ స్టార్ రే. మళ్ళీ బెలవరేమంత తిరిగేస్తున్నారు ఇక్కడ. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అత్తారింటికి దారేదిలో ఒక్క డైలాగ్ చెప్పండి. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గెడ్డం గీసుకోదు, నేను గెడ్డం గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మా ఆవిడ కూడా గుర్రం లాంటిది. అది జూలో ఉంటది, ఇది షోలో ఉంటది. మిగతాదంతా సేమ్ టు సేమ్. నేను ట్రెండ్ ఫాలో అవునబ్బా, ట్రెండ్ సెట్ చేస్తా. నేను కూడా అంతేనండి, ఫాలో అవుతా. నేనే సెట్ చేసుకుంటా. గబ్బర్ సింగ్ లో డైలాగ్ చెప్పరా సార్? ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెల రోజులకు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. సార్ నేను ఎప్పుడు పడతాను? నేను తంతే ఇప్పుడే పడతావరా? మీ అందరికి భయం కేజీల్లో కాదు టన్నుల్లో చూపిస్తా. టన్నుల్లో కాదు, ఒకసారి మా ఆవిడ కన్నుల్లో చూడండి, మీకేత్తది భయం. మీ రేంజ్ కి ఒక హీరోనే, మా రేంజ్ కి ఇద్దరు వస్తున్నారు. ప్రభాస్ గారు వస్తున్నారు. ఏమండి ప్రభాస్ గారు, మీరంటే పడి చచ్చిపోతానండి. ఆ ఛత్రపతిలో చూసే ఒక్క డైలాగ్ చెప్పండి. వాడిపోతే వీడు, వీడిపోతే వాడంటూ. ఎవరు పోయినా నేను కూడా పోతాను. ఇక చాలు. మీకు చాలా ఏమన్నా సరిపోదండి. అదే సినిమాలో డైలాగ్ నేను చెప్తా సార్. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెక్కుతాయి. నాకు ఇలాంటి మాటలు చెప్తేనే కళ్ళు మంటెక్కుతాయి. మిర్చిలో డైలాగ్ చెప్పరా సార్? ఆ ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా. ఆయన కూడా షర్ట్ వేసుకుని వెళ్ళాడండి, తర్వాత వాళ్ళు స్కెచ్ చేశారండి. అది సాహులో డైలాగ్ చెప్పరా? గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియం లో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు? మీరు ఇప్పుడు స్టేడియంలో 6 కొడతారన్నారు కదా సార్. మా అమ్మాయి స్టేడియంలోనే ఉంది సార్. బాల్ వచ్చి అమ్మాయికి తగిలేసి మొత్తం. ఇగో ఇది మన రేంజ్. ఇద్దరు హీరోలు. మా హీరోలతో ఇట్టు కొట్టి మాకు మిగిలింది కదా సగం ఆస్తి, అది వాళ్ళకే రాసిస్తాం. నేను కూడా మా ఇద్దరు హీరోలకి వాళ్ళ పేరు మీద హిట్టు కొట్టకపోతే నా ఆస్తి మొత్తం వాళ్ళకే చెందుద్దని ఇప్పుడే రాసిస్తున్నా. సాక్షి సంతకాలు వాళ్ళిద్దరు కూడా పెట్టుకుని రాబో. సాక్షి సంతకాలు పెట్టండి సార్. జస్ట్ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారా? జాగ్రత్త, వాళ్ళకి కావాల్సిన చూడు. లోపలికి వెళ్ళి ఏమైంది? వాళ్ళు కనిపించట్లేదండి. కనిపించట్లేదా? మన ఆస్తి పోయినా పర్లేదే, పాపం పొరపాటున సాక్షి సంతకాలు అని చెప్పి వాళ్ళ ఆస్తి కూడా వాళ్ళకే చెందుతుందని రాసిచానే. మన వాళ్ళ ఆస్తి కూడా కలిపిపోయింది కాబట్టి మా రేంజ్ గొప్పది. ఇదిరా మా రేంజ్. మీది ఫుల్ ఆదివాది అలానే మాట్లాడతారు కానీ